హలో ఎవ్రీవన్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం ద్వారా మనం ఏదైనా సాధించొచ్చు అని? అవునండి. మనం ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం ద్వారా మనం అనుకున్నది ఆకర్షించొచ్చు అనమాట. దానికి మనం చేయవలసిందల్లా వాటర్ మేనిఫెస్టేషన్ చెయ్యాలి. కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. సో మీరు ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ అయితే వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లలిత వ్లాగ్స్. అలానే మీకు నేను చేసే వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియోస్. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. వాటర్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? సో ఈ మేనిఫెస్టేషన్‌కి ఉండే పవర్ ఎలాంటిది? రీసెంట్‌గా మనము ఆర్‌సీబీ టీమ్ విన్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే కదా! సో ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టీమ్ వెళ్ళే ముందు వాళ్ళు ఒక మేనిఫెస్టేషన్ చేసుకున్నారు టీమ్ అంతా కలిసి. సో దాని రిజల్ట్ అందరికీ తెలిసిందే కదా! మేనిఫెస్టేషన్‌కి ఉండే పవర్ అలాంటిదనమాట. మనం ఏదైనా గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తాం. మేనిఫెస్టేషన్‌లో చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్‌గా సక్సెస్ వచ్చేటువంటి వాటర్ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నిటికంటే ముందు ఈ నీళ్ళ సంకల్పం ఎలా పనిచేస్తుంది అని మనకు తెలియాలి. ఈ జీవంలోనే అత్యంత మూలకరమైనది వాటర్. వితౌట్ వాటర్ మనం ఏమీ చేయలేము. ఈ భూమి మీద కూడా మనకి నీళ్లు లేకుండా మనం ఏమీ సాధించలేము. ఐ మీన్ మన డే టు డే యాక్టివిటీస్ అవనివ్వండి, ఏదైనా కానీ మనం నీరుతోనే జరుగుతుందనమాట. సో ఈ ప్రపంచంలోనే అత్యంత శుద్ధికరమైనది ఈ వాటర్కి ఉంటుందన్నమాట. సనాతన ధర్మంలో కూడా వాటర్కి చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉందన్నమాట. ఈవెన్ మన బాడీలో ఆల్మోస్ట్ 70% వాటరే ఉంటుంది. అలానే ఈ భూ ప్రపంచంలోనే 71% ఆఫ్ వాటర్ అనేటువంటిది ఉంది. సో మన ఈ నీటికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈవెన్ పంచభూతాల్లో నీరు అనేటువంటిది ఒకటన్నమాట. సో అందుకే నీటికి దేన్నైనా ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఈ వాటర్ మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా మనం అనుకున్నది సాధిస్తాం. ఈ వాటర్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అంటే, మనం ఇలా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇది మనం నిద్రపోయే ముందు చేయాలన్నమాట. సో పడుకునే ముందు ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో దాన్ని ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఇలా కళ్ళు మూసుకుని మనం అనుకునేటువంటిది మనసులో చెప్పుకోవాలన్నమాట. సో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. మీరు ఏదైనా మనీ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, కెరియర్లో గ్రోత్ కావాలనుకునే వాళ్ళు, జాబ్ రిలేటెడ్, స్టడీస్ రిలేటెడ్, అండ్ ఈవెన్ ఏదైనా ఒకరికి ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటారు, వాళ్ళు ఇవ్వట్లేదు, మిమ్మల్ని సతాయిస్తున్నారు, అలాంటిది కూడా ఇది చాలా ఫాస్టెస్ట్గా రిజల్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఎవరైనా చెయ్యొచ్చు. మనం నిద్రపోయే ముందు ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనసులో అనుకుని దాన్ని మనం పడుకుంటాం కదా, పడుకునేటప్పుడు మనం తల దగ్గర పెట్టుకోవాలన్నమాట. మనం మంచం మీద పడుకుంటే కింద అనేటువంటిది పెట్టుకోండి తల దగ్గర. సో మార్నింగ్ లెగిసిన తర్వాత ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని బ్రష్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని అగైన్ మళ్ళీ చెప్పుకోవాలన్నమాట. కళ్ళు మూసుకొని ఇలా వాటర్ ముందు పెట్టుకొని ఈ వాటర్ని చెప్పుకున్న తర్వాత వాటర్ని అనేటువంటిది తాగేయాలి. ఇలా 30 days అయితే చెయ్యండి. మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుందన్నమాట. ఈ వాటర్కి అలాంటి పవర్ అనేటువంటిది ఉందన్నమాట. దేన్నైనా ఆకర్షించే శక్తి వాటర్కి అనేటువంటిది ఉంటుంది. సో మనస్ఫూర్తిగా మనం అనుకున్నదైతే చేస్తే మనకి ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుతుంది. ఈ వాటర్ మేనిఫెస్టేషన్ అనేటువంటిది నా లైఫ్లో నేను మల్టిపుల్ టైమ్స్ చేశాను. మల్టిపుల్ టైమ్స్ కూడా నాకు పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిదే ఉన్నదన్నమాట. సో అందుకే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను, వాటర్కి ఉండే పవర్ అలాంటిది. సో ఇలా ఒకసారి వాటర్ మేనిఫెస్టేషన్ ట్రై చేసి చూడండి. ఇది ఫాస్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ టెక్నిక్. దీనికి పెద్దగా మనం ఎఫర్ట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగానే చేసుకోవచ్చు. సో ఏదైనా సంకల్పం అనుకుని దాన్ని మీరు చేసుకోండి, ఈజీగా మీకు అనుకున్నది అనేటువంటిది సాధిస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలాగే లలిత వ్లాగ్స్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.